హాయ్ ఫ్రెండ్స్, లువాండా లువాండాలో శివాలయం ఎలా ఉందో చూపించబోతున్నా. మొదటిగా ఇది చూస్తే కళ్యాణ మండపం చూడండి ఎంత బాగుందో. అలానే ఇక్కడ మామిడి పళ్ళు చూడండి, ఒక కొమ్మకి దాదాపుగా ఒక 10 కాయలు పైన ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చలికాలం, మనకి సమ్మర్ అయితే ఇక్కడ చలికాలం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక కొమ్మకి మనకి దగ్గర ఒక 10 కాయలు 15 కాయలు ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా, ఒక చెట్టుకి దాదాపు ఒక 500 కాయలు ఉంటాయి ఒక చెట్టుకి. మొదటగా వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం. ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట చిన్నగా. అలానే వస్తే ఇది శివాలయం చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్లేస్ ఉందో. దాదాపు ఒక 100 మంది ఉండి దర్శనం చేసుకునే ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ. ఈ ఆఫ్రికాలో ఎలా కట్టారు ఏమో శివాలయం, చాలా అంటే చాలా బాగుంది శివాలయం. లోపల చూడండి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. శివాలయం అయితే చూడ్డానికి చాలా అందంగా, మనము చూస్తే ఇది ఇల్లు అనుకుంటాం, కానీ ఇది గుడి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇల్లు అనుకుంటాం. మన ఇండియాలో చూడండి శివాలయంలో వాష్రూమ్స్ ఉండవు అన్నమాట. ఇక్కడ వాష్రూమ్ అరేంజ్మెంట్ కూడా ఉంది చూడండి. చాలా అంటే చాలా ప్లేస్, ఎంత బాగుందో టెంపుల్ శివాలయం. మొదటిగా వచ్చేసి ఇక్కడ శివలింగం బ్యాక్ సైడ్ రాధాకృష్ణ, శివపార్వతి అమ్మవారు. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది. భవుని భువి
ధరణికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతుని చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ చూశారు కదా ఎలా ఉందో శివాలయం. ఇంకా వచ్చేస్తే మా కొలిక్ మధుసూదన్ రెడ్డి. చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. ఇంకా అలా అయితే మధుసూదన్ రెడ్డికి బొట్టు పెట్టేసా. ఇంకా నేను బొట్టు పెట్టుకుంటాను. ఇక్కడ గంధం అన్నమాట, కుంకుమ అట్లాంటివి దొరకు గంధం. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను పెట్టుకున్న కుంకుమ ఎక్కడిది అని. అది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా. మనం సోమవారం డైలీ కుంకుమ పెడతామంటారు. చాలా శివాలయం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బ్రో. చాలా అంటే చాలా బాగుంది మామ. నాకైతే ఇంకాసేపు ఇక్కడే ఉండాలనిపించింది. దాదాపుగా 1.5 అవర్ వెయిట్ చేశాను అక్కడ. నేను స్టే చేశాను. చాలా బాగుంది టెంపుల్. అక్కడ వాతావరణం మొత్తం అంతా బాగుంది. సదాశివ అసురుల వదల కణలు చెరగుల వల విసురుతు చలగర మహాశివ అదరక బెదరక అహరహర హమిక కథనము జరపర జ్వర శివ అనుపని మడుపని నిలవని పదముగ తలపడి గెలవర లీలా శివ. ఇంకా అలా అయితే
మా దర్శనం అయిపోయింది. ఇంకా అలా మెల్లగా బయటకు వచ్చేసా. వెళ్ళి ఇంకొకసారి ఆంజనేయ స్వామిని చూసా. ఆంజనేయ స్వామిని చూసి చూపిస్తాగండి. చూడండి, రాగి చెట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నదన్నమాట. చిన్న విగ్రహం ఆంజనేయ స్వామి. అలా అయితే ఆంజనేయ స్వామితో చూసి చూడండి, కొండను ఎత్తుకొని ఉన్నాడు విగ్రహంలో ఆంజనేయ స్వామి. అలా అయితే మెల్లగా బయటకు వచ్చి ఇంకొకసారి అలా కళ్యాణ మండపం చూసి ఇక్కడ నైట్ టైం ఈ గుడిలో అయితే 2 కుక్కలు ఉన్నాయన్నమాట, డాబర్ మ్యాన్స్. అవి నైట్ టైం వదిలేస్తారనమాట. చూడండి కళ్యాణ మండపం ఎంత బాగుందో. అలా అయితే మళ్ళగా చూసి బాగా దర్శనం చేసుకున్నాం. బాగుంది. మామిడి పళ్ళు చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. కానీ ఇవి అన్నీ మన సైడ్ బేనీసా, బెంగళూరు కాయ అంటాం కదా, ఇదంతా ఊరగాయ కాయ అన్నమాట. ఈ మామిడి పండు అనేవి ఊరగాయ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అయితే బాగా చూసుకున్నాం, దర్శనం బాగా చేసుకున్నాం. మా కొలీగ్స్తో ముగ్గురం వెళ్ళాం, 3 కొలీగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గుడి, చాలా పెద్దది గుడి. దాదాపు 1 ఎకరా ఉంటుంది అన్నమాట టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, శక్తినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. టెంకలోని జీడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో.